నా పేరునున్న ఇల్లు అమ్మేశారమ్మా. ఇల్లు అమ్మేసి 16 లక్షలకి వాళ్ళ ముగ్గురికి 3 లక్షలు ఇచ్చానమ్మా. 9 లక్షలు ఆడపిల్లకి 2 లక్షలు ఇచ్చానమ్మా. 3 లక్షలు నా పేరుని బ్యాంక్ వేస్తానని చెప్తే ఆ సంవత్సరం అందరి సంవత్సరంలో నేను తీసుకుంటానమ్మా, నేను లక్షకి 10,000 వడ్డీకి తెస్తున్నాను, నీ డబ్బులు నేను వాడుకుంటాను, నీకు వడ్డీ ఇస్తానమ్మా అన్నాడు. చిన్న కొడుకు. అదే నమ్మి ఇచ్చాను. కొద్ది రోజులు ఇచ్చాడండి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు 2,000 చేసాడు కదండి, అప్పటి నుంచి ఆడ ఇవ్వడం మానేసాడండి. ఇవ్వడం మానేసిన పోనీలే కదా అని ఇంకా అలాగే ఉంటాయి. దీని భర్త చచ్చిపోకేస్తుంది, దీనికి జమీందారులాగా ఉండేదండి, దానికి ఆదాయం లేదండి. కూతురికి ఆదాయం లేదు, దాని దగ్గర ఉన్నాను. దాని పిల్లలకి తిండి లేనప్పుడు నాకేం పెడతాని ఈ పరిస్థితిలో నిలబెడుతున్నానమ్మా. నేను ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. కోడలేమన్నదో చెప్తే ఆలపించండి. కొడుకు అలా కూర్చున్నాడమ్మా. ఫోన్లు చేస్తే తీర్చలేదమ్మా. కిందని వాచ్మెన్ ఉంటాడమ్మా. ఆ వాచ్మెన్ని ఫోన్ చేస్తే లేరని చెప్తున్నాడు. చేయకుండా వెళ్ళానమ్మా. ఆ రోజుని వెళ్తే ఉన్నాడమ్మా ఇంటి దగ్గర. ఎవరితో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఫోన్ మాట్లాడుకున్న తర్వాత నన్ను అలా మెక్కుకుంటా అలా వచ్చితే ఇక్కడ వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అలా వచ్చేస్తాం నువ్వు అన్నాడు. ఉండండి మీరు గట్టిగా మాట్లాడకండి అని భార్య అన్నదండి. ఆడు పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఇంకా ఏయో చెప్పాలని వెళ్ళాను, అడగాలని వెళ్ళానండి, మంచిగా అడగాలని వెళ్ళానండి. అడిగితే చెప్పలేకుండా వెళ్ళిపోయిన వచ్చేదాకా కూర్చుందామంటే నేను డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ పెట్టుకున్నాను. ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలా, ఆటోకి ఎగేస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నదండి. కార్లు కొని అమ్ముతాడండి. మన ఆదిత్య స్కూల్కి ఇంటర్మీడియట్ కాలేజీకి ఎదుర్కొంటా ఉన్న బిల్డింగ్ అండి అది. ఆ బిల్డింగ్లో ఉంటాడండి. అప్పుడు వెంకటలక్ష్మి చాలా ఇబ్బందిగా ఉంది, బీపీ మాత్రం లేవు కొన్ని అన్నాను. ఫోన్కి ఫోటో తీసి నేను పంపిస్తాను వెళ్ళండి అంత. 2 నెలలు అయ్యింది, పంపించలేదు. నా కొడుకు లేచి వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడో చెప్తాను వాళ్ళకంటే. ఈ మొక్క నాకు చూపించుకున్నాడండి. నా రూపాయల దగ్గర ఉన్నాయండి, నా తమ్మిళ్ళందరికీ ఇచ్చానండి. ఏమీ లేరు, ఆడపిల్ల దగ్గర లేరు, ఏం బాధపడలేండి చెప్పండి. ఇప్పుడు నేను నడలేని పరిస్థితి. ఒక మనిషి పట్టుకుంటేనే నడలేనండి. ఎలా కత్తించుకుని పొడిచి చచ్చిపోలేదు కదండి నేను. చెప్పమ్మా, హలో జమీందారులాగా ఉన్నారమ్మా కొడుకులు. ఎందుకమ్మాలని ఇలా బాధ పెడుతున్నారు. ఎంతకాలం కూడా ఇలాంటికి వచ్చి చెప్పుకుంటే అవమానం అని చెప్పుకోలేదు. నేను చాలా కష్టపడి పెంచాను, ఆన్లైన్ చేతిలో పెట్టడం అనుకుని ముడుచుకున్నానమ్మా.